అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన జానుపిచు జానుధార అనే ఒక చికిత్స ఉందని, ఇది మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే సతమతమవుతున్నారో, అంటే సివియర్గా ఉన్న, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న, ఇన్స్టెంట్ రిలీఫ్గా చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన థెరపీ జానుపిచు ధార అనేది ఉందని మీరు చెబుతున్నారు. సో అది ఏ విధంగా మనం పేషెంట్స్కి ఏ విధంగా అప్లై చేస్తారు, దానికి సంబంధించిన డెమో రూపంలో మాకు ఈరోజు వివరించండి సార్. దానికి వెళ్ళే ముందు అసలు మోకాళ్ళ నొప్పులు ఇంతగా వేధించడానికి గల కారణాలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు ఇప్పటి కాలంలో ఎక్కువగా వేధించడానికి గల కారణం హెవీ వెయిట్ అండి, ఒబేసిటీ. దీనివల్లే ఎక్కువ మంది పేషెంట్స్ ఈ ముడుకుల నొప్పితో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారండి. సెకండ్ కారణం ఏంటంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోకపోవడం అండి. అంటే ప్రాపర్గా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్కి అలవాటు పడడం వల్ల బాడీకి సరిపడే కాల్షియం అంటే సరిపోకపోవడం వల్ల కొన్నిసార్లు ఈ ముడుకులు అనేవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ రెండు కారణాల వల్ల మెయిన్గా ఇప్పుడు వస్తూ ఉన్నాయండి. సో అయితే ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేదంలో మీరు చెబుతున్న జాను ధార, జాను వస్తి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు నేను మీకు డెమో చూపెట్టబోయేది యాక్చువల్గా మీకు వెంటనే రిలీఫ్ వచ్చేదండి. కానీ పెర్మనెంట్ రిలీఫ్ వచ్చే ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి. అంటే పత్రపిండము అని, నవర ట్రీట్మెంట్ అని, మీకు ఇప్పుడు చూపెట్టబోయే ధార, ఆ ధార విత్ మన పిచు. అంటే యాక్చువల్గా ఈ ఏదైతే ఆయిల్ తీసుకుంటామో మనం, ఈ ఆయిల్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసి ఏదైతే చేస్తున్నామో దాన్నే పిచు అంటామండి. కానీ ఇక్కడ ధార ఎలాంగ్ విత్ పిచు చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే దీంట్లో ఎట్లా అంటే అక్కడ ఉండే మజిల్ ఏదైతే ఉందో పెయిన్ని ఇన్స్టాంట్గా రిలీఫ్ చేస్తుంది. అంటే ఇందులో మనం వాడేవి యాక్చువల్గా ఆవ నూనె ఒకటి వాడతామండి, ఇంకొకటి కర్పూరం వాడతామండి. నేను మీకు డెమోలో చూపెడతానండి. ఇవి ఏంటంటే కొద్ది తీక్షణ ద్రవ్యాలండి. ఇవి ఏం చేస్తాయంటే వెంటనే మజిల్ని పెయిన్ లేకుండా చేస్తాయి, అక్కడ ఉండే నెర్వ్స్ని కొద్దిగా యాక్టివేట్ చేస్తాయి. సో అందుకే దీన్ని ఏమంటామంటే ఇన్స్టాంట్ పెయిన్ రిలీవర్ అండి. అంటే ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో కానీ, ఒక్కొక్కసారి కొంతమందికి ఈ ముడుకుల నొప్పి లేకపోయినా కొన్నిసార్లు ఎక్కువ ప్రయాణం చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందని పట్టేసినట్లు ఉండడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపెట్టే డెమో అనేది చాలా బాగుంటుంది. అంటే ప్రైమరీ స్టేజ్లో అప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది అనే వాళ్ళకి ఇది మంచి ట్రీట్మెంట్ అండి. సో పిచ్చులాగే కాకుండా ధారలా కూడా ఆయిల్ని మనం అప్లై చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. దీన్ని మనం 3 hours ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు మీకు డెమో చూపెడతా, పేషెంట్ని పెట్టేసి 3 hours అట్లా ఉంచుకొని వేడి నీటితో కడగాలి. అట్లా చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ఎన్ని రోజుల పాటు చేయగలుగుతారు? రోజు చేసుకోవచ్చు. దీంట్లో మీకు టైం ఉన్నంత సేపులో రోజు చేసుకోవచ్చు. 3 hours అట్లాగా ఆ యొక్క పిచ్చు పెట్టుకొని అట్లా ఉండాలి. కిందనే ఒక చిన్న కాటన్ క్లాత్ అయినా లేకుంటే కవర్ అయినా పెట్టుకొని ఇట్లా ఉంచితే ఆయిల్ ఏమైనా కారితే దాంట్లో కారుతూ ఉంటుంది. అంటే మీకు డెమోలో అవన్నీ చూపెడతానండి. ఫస్ట్గా ఈ ట్రీట్మెంట్కి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకునే విధానము ఇప్పుడు మనం అందులో కొద్దిగా ఆవ నూనె తీసుకున్నామండి, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఈ ఆవ నూనె ఫస్ట్గా లైట్గా మరిగించుకోవాలండి మంచిగా. అంటే నులివెచ్చగా కాకుండా కొద్దిగా హీట్ అయ్యేటట్లు మరిగించుకోవాలండి. ఫస్ట్ స్టెప్ అండి మరిగించుకోవడం అనేది. నెక్స్ట్ దాంట్లో మనకి మంచి కర్పూరం బయట దొరుకుతుందండి. అంటే ఈ దేవుడికి వేసే కర్పూరం కాకుండా కొద్దిగా కాస్ట్లీ కర్పూరం బయట దొరుకుతుంది. కాస్ట్లీ కర్పూరం తీసుకొని ఆవ నూనెలో, అంటే ఒక 100 గ్రాములు ఆవ నూనె తీసుకుంటే 10 నుండి 15 గ్రాముల కర్పూరం, ముద్ద కర్పూరం అయినా నార్మల్ కర్పూరం అయినా దాంట్లో కలుపుకోవాలండి. 100 గ్రాముల ఆయిల్ అండి అది. దీంట్లో ఒక 10 కర్పూరం, ఇందులో అయితే ఒక 12 కర్పూరం కలిపానండి నేను. జస్ట్ ఈ కర్పూరం వేసినవన్నీ కరిగిపోద్ది అండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, కర్పూరం వేసినవన్నీ చూడండి ఎంత బాగా కరిగిపోతుంది.
చూడండి అట్లా కలపకుండానే చూడండి ఎంత బాగా కలిగిపోతుంది. ఇందులో 2 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నీలగిరి తైలం అని దొరుకుతుంది, అది కూడా కలుపుకోవచ్చు. ఓకే. ప్రస్తుతం అందుబాటులో లేదు. జస్ట్ ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని ఇందులో నార్మల్ కాటనే పెట్టేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎక్కడైతే కాటన్ ఉందో ఇది కరెక్ట్గా నొప్పి ఉన్న ముడుకు పైన పెట్టుకోవాలండి. కొద్దిగా కదలకుండా ఇట్లా కట్టుకుంటే మంచిదండి. కట్టుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ స్టాండింగ్ పర్పస్ ఆ క్లాత్ అక్కడ ఉండడానికి అనుగుణంగా ఒక లూజ్ ముడి వేసుకొని ఇట్లా దారం కట్టుకుంటే ఆయిల్ అనేది కరెక్ట్గా మోకాళ్ళకి పట్టి ఉంచుతుందండి. ఇది సెకండ్ ప్రొసీజర్. ఫస్ట్ ఆయిల్ మరగబెట్టుకొని కాటన్ క్లాత్ తీసుకొని ఇట్లా కట్టుకోవాలండి. ఓకే. దీన్ని యాక్చువల్గా జాను పిచ్చు అంటామండి. అయితే జాను పిచ్చు కాకుండా దారా చేసుకుంటూ పిచ్చునట్లో ఉంచుకుంటే 3 hours ఉంచుకోవాలండి. దీన్ని ఉంచుకుంటే నొప్పి అనేది యాక్చువల్ ఇన్స్టాంట్ రిలీఫ్ అండి. అంటే కొందరికి పెయిన్ అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఇట్లా చేసుకుంటే చాలా యూస్ఫుల్ అండి. చూడండి ఇట్లా దారా చేసుకుంటూ దీన్ని పిచ్చు తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇట్లా చేసుకుంటే ఎక్కువ అబ్జార్ప్షన్, అంటే లోపల కాటన్ ఉంటుంది కదండి, కాటన్ అనేది ఆయిల్ని అబ్జార్బ్ చేసుకొని కొద్దిసేపు ఉంచుకుంటుంది అన్నమాట కాటను. ఆ కాటన్లో ఉండే ఆయిల్ని మన స్కిన్ అనేది అబ్జార్బ్ చేసుకుంటాం. దీనివల్ల యాక్చువల్గా ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుందండి. ఇట్లా ధార చేసుకోవాలండి మంచిగా. కొద్దిగా ఎత్తులో పెట్టుకొని చేసుకుంటే నెర్వ్ ఏమైనా ఎండింగ్స్ ఉంటే అవి కూడా యాక్టివేట్ అవుతాయండి. ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. ఇది పెట్టుకుంటే కొద్దిగా అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ఒక 3 hours అట్లాగా కట్టును ఉంచుకోవాలి. ఉంచుకుంటే మీకు పెయిన్ అనేది ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఓకే. సో మోకాల నొప్పుల నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం జాను పిచ్చు అనే ఒక థెరపీని ఈరోజు మాకు డెమో రూపంలో ఒక పేషెంట్కు అప్లై చేస్తూ చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.